చీరాల నియోజకవర్గం వేటపాలెం మండల ఆఫీసులో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను వేటపాలెం ప్రాజెక్టు అధ్యక్షురాలు ప్రమీల ప్రారంభించారు. ప్రాజెక్టు కార్యదర్శి బూల్యా కుమారి, సులోచన, నిర్మల, జ్యోతి, నాగజ్యోతి, పద్మావతి, లక్ష్మి, ఆదిలక్ష్మి, లత, కృష్ణవేణి, టి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వసంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గత 5 ఏళ్లుగా వేతనాలు పెరగలేదని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరాహార దీక్షలు నిన్న, ఈ రోజు, రేపు 3 రోజులు జరుగుతున్నాయి. ఈ నిరాహార దీక్షల ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ వేతనాలు పెంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్షలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా అంగన్వాడీలకి వేతనాలు పెంచలేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నా కూడా ఇవాళ అత్యంత ఎక్కువ టైము వర్క్ చేసి వెట్టి చాకిరీ చేస్తున్న అంగన్వాడీలకు గత ప్రభుత్వం వేతనాలు పెంచలేదు. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు పెంచలేదు. ఈ వేతనాలు పెంచాలని చెప్పని కోరుతున్నాం. లేకపోతే మార్చి 2వ తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో మహాధర్నా జరపడానికి అంగన్వాడీలందరూ కూడా సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఆలోచించి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం.